ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఆగస్ట్ 6, 7 ఈ తేదీలలో రహస్యంగా మీ జీవితంలో జరిగేది ఇదేనండి. మకర రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఆవశ్యకతం కాబోతుందండి. ఆగస్ట్ 6, 7 మీ జీవిత గమనమే మారబోతుందండి. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అన్నీ చీకటిని చీల్చుకుంటూ ఒక దైవక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. మీకు రక్షణగా నిలవబోతుంది. అవునండి, ఈ మాటలు అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నై ఉన్నా, మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, దయచేసి మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులు పక్కన పెట్టి ప్రశాంతంగా, ఏకాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలాగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది, మీ ఆత్మను మేలుకొలుపుతుంది, మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాటులు వేస్తుందండి. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడు మేము మీకు ఏం చెప్తున్నామనేది కూడా మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటి మీకు సంపూర్ణంగా కూడా అర్థమవుతుందండి. మీ ఇంటికి ప్రతిరోజు, ముఖ్యంగా మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవ అత్యంత రహస్యంగా వచ్చి వెళుతున్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, ఆనందంతో పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నాము అని తీవ్రంగా బాధపడతారు కూడా. మీ మీద తన కరుణ కటాక్షాలను వరిస్తూనే ఉంది, కానీ దానిని మీరు గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలుగా మీరే కారణమవుతూ మానసికంగా కూడా నలిగిపోతున్నారు. మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుందండి. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో కూడా దేవుడు అనేవాడు నిజంగా లేడా, మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని కూడా మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకు తెలుస్తుందండి. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటారు, క్షమించమని వేడుకుంటారు. మకర రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే విషయం తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. గ్రహాలకే రాజు అయిన శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మీరు సహజంగానే ఎంతో తేజస్సుతో, ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు. వీరి యొక్క నడవడికలో ఒక హోదాతనం ఉంటుంది, మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకి కనిపిస్తాయి. చిన్నప్పటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో కూడా ఎత్తుపలాలను చూస్తారండి, కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు. జీవితం వీని ఎన్నిసార్లు కింద పడవేసినా అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు. పడి లేవడం, మళ్ళీ పడడం, తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. ఈ అనుభవాలే వారిని రాటు తేలిన వజ్రంలా మారుస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తిని ఇస్తాయి. వీరి జీవితంలో కష్టానికి, అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి. ఒకవైపేమో కష్టాలు పలకరిస్తున్న మరొక వైపు అదృష్టం కూడా వీరి వెంటే నడుస్తుంటుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయముతో అద్భుతంగా బయటపడతారు. ఏంటంటే స్నేహితుల ద్వారానో, బంధువులు ఏదో ఒక సమస్యతో బయటపడతారు.
అయితే వీళ్ళేంటంటే ఎక్కడున్నా సరే ఒక రాజులాగా ఉండాలని, ఒక గొప్పగా బతకాలని కోరుకుంటారండి. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం అని చెప్పవచ్చు. 10 మందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపించాలని ఒక తపన, అందరినీ నడిపించాలని ఒక ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయం, వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో మెండుగా ఉన్నాయి. ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా, మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారండి. వీరి కింద పనిచేసే వారితో కూడా ఎంతో ప్రేమగా, బాధ్యతగా కూడా చూసుకుంటారు. ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అనుకోండి, పక్కగా తప్పుకోవడం వీరికి తెలియని పని. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు కూడా. అందుకే కుటుంబంలో కానీ, స్నేహితులలో కానీ, కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపైన ఆధారపడుతూ ఉంటారండి. వీరి మాటకు ఇక తిరుగు అనేది ఉండదు. క్రమశిక్షణ విషయంలో కూడా వీరు అస్సలు రాజీ పడరండి. సమయపాలన, ఆరోగ్య రక్షణ, తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలు కూడా అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఈ లక్షణాలే వీరిని విజయానికి కూడా మరింత దగ్గర చేస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉంటుంది. అయితే నిరంతరం కూడా అభివృద్ధి సాధించాలని ఒక తపన ఒక్కసారి వీరిని మానసిక ప్రశాంతతకు కూడా దూరం చేస్తూ ఉంటుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో కూడా, స్నేహితులతో కూడా గడిపే అమూల్యమైన సమయాన్ని వీళ్ళు కోల్పోతారండి. ఈ విషయాలలో మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తూ ఉంటారు కూడా. వీరి యొక్క ఆత్మ అభిమానం చాలా సున్నితమైందండి. ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా సరే, ప్రవర్తించినా సరే అస్సలు సహించలేరండి. అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో కూడా వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారండి. డబ్బును ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఇతరులను గుడ్డిగా నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలండి. దూరదృష్టి చేతు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా ఒక్కొక్కసారి వీరి మీద పడతాయండి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చినా చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసి వస్తుంది. అంటే గుర్తింపు లేని మనుషుల దగ్గర, కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదన కూడా గురవుతూ ఉంటారు. అలానే తీవ్రంగా విసిగిపోతూ ఉంటారు కూడా. అంటే కష్టాన్ని గుర్తించలేని వ్యక్తుల దగ్గర వీళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కూడా. వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం ఏంటంటే లౌక్యం అండి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో కానీ, మాటకారితనంతో కూడా ఎంతటి కష్టమైనా సరే, ఎలాంటి పనైనా సరే అండి సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఓటమిని మాత్రం అసలు అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి. విజయం సాధించే వరకు నిద్రపోరు. ఏ పని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరికి అంటే ఇష్టం ఉండదండి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే మాత్రం దాన్ని చేరుకునే వరకు వారి యొక్క దృష్టి మార్చడం అనేది ఎవరు సాధ్యం కాని పని. ఈ పట్టుదలవన్నీ సామాన్యుల నుండి కూడా అసామాన్యులుగా మారుస్తూ ఉంటుందండి. అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి కోపం వస్తే ఆపడం కష్టమండి. ఒక ప్రళయంలాగా వస్తుందండి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక సార్లు నష్టపోతూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకుంటే చాలండి. ఆ కోపంతోనే గట్టిగా అరిచేసి నలుగురిలో కొంచెం అంటే చెడ్డవారిగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తిరుగు అనేది ఉండదు. కోపంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం వల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇతరుల బాధ్యతలను, కష్టాలను తమవిగా భావించి నెత్తిని కూడా వేసుకుంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మొయ్యలేక కూడా చాలా కాలంగా బాధపడవలసి వస్తూ ఉంటుంది. అభిమానం వేరండి, దురాభిమానం వేరు గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. మంచితనం వేరు, అతి మంచితనం అంటే మూర్ఖత్వంతో సమానం. కాబట్టి ఎవరితో ఎంతవరకు నడుచుకోవాలో అది గమనించుకోండి. అంటే మాట తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా వీళ్ళకి ఉంటాయండి. అనవసరమైన విషయాలలో కూడా తలదూచుతూ ఉంటారు కొన్ని విషయాలు. కానీ ఎక్కడైనా మాత్రం అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం అస్సలు సహించలేరండి. వీరి యొక్క న్యాయబద్ధమైన వైఖరి కానీ అందరినీ మనుషులను పొందుతూ ఉంటుంది. వీరిలో దానగుణం ఏంటంటే సహజంగానే ఉంటుంది. అయితే కష్టాల్లో ఉన్న వారిని చూస్తే మాత్రం వీరి హృదయం అనేది సలించిపోతుందండి. తట్టుకోలేరనమాట. తమ దగ్గర లేకపోయినా సరే
అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు. ఈ గుణం వల్లే ఎంతోమంది యొక్క దీవెనలు కూడా పొందుతూ ఉంటారు. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారండి. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేరని చెప్పుకోవచ్చు. జీవితంలో ప్రతి దశలో గెలవాలనే ఒక తపన ఆత్మవిశ్వాసంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. అపజయాలు ఎదురైనా సరే వాటిని కూడా ఒక పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారే తప్ప వాటిని చూసి కుమిలిపోయే వెనక్కి అడుగు వేయడం మీకు చేతగాని పని. ఒక్క మాటలో చెప్పాలి మకర రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. పాపం ఏంటో ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినట్టు వ్యక్తులే. కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులను చెప్పుకోవచ్చు. అయినా సరే వీరు గుడ్డిగా నమ్ముతూనే ఉంటారండి. ఎంత ఇబ్బంది పడినా సరే మూర్ఖంగానే వెళతారు. వీళ్ళు వల్ల నాకు ఇబ్బంది ఉందని తెలిసినా సరే వాళ్ళని మళ్ళీ గుడ్డిగా నమ్మి వాళ్ళతోనే స్నేహాలు చేస్తూ వారితోనే మన విషయాన్ని షేర్ చేసుకుంటారు. నేర్చుకున్నటువంటి ఈ మకర రాశి జాతకులు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్చుకునే గుణపాఠాలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది. చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు పరిస్థితులు సృష్టించేటువంటి బాధలు కొన్ని అయితే వీరిని నమ్మిన మనుషులే అని సృష్టించేటువంటి బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయని కూడా చెప్పుకోవచ్చు. ఎంతగా నలుగురిలో తల దించుకునేలాగా పరిస్థితి కూడా మీకు వేరుపడింది కూడా చెప్పుకోవచ్చు. అయినా సరేనండి వాళ్ళతో స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. రక్త సంబంధులతో ఆయన తెలిసినా సరే వాళ్ళతో బంధాన్ని తెంచుకోవాలనే ఆలోచన వీరికి ఉండదు. ఎంత ప్రమాద వ్యక్తులైనా సరే వారిని వీడవడం వీరికి నచ్చదు. మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒంటరిగా కూర్చొని కూడా నాకు ఎవరు లేరు, నా కష్టానికి కానీ నా బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని కూడా తీవ్రంగా మదన పడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా కొంచెం నమ్మకం సన్నగిలిందని కూడా చెప్పుకోవచ్చండి. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని కూడా నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకమండి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుందండి. ఆ దైవం ఎవరో కాదండి, మీ గుండె జల్లుమంటావా సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడే. అవునండి, సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడేనండి మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలను, మీరు చూపిస్తున్న సహనానికి కూడా, కష్టకాలంలో కూడా మీరు వీడని మానవత్వానికి, ధర్మ నడకని, నిజాయితీకి, ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చుకున్నాడని. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా అవసరంలాగా మీకు అందిస్తున్నాడండి. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, శక్తి రూపంలో, సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడండి. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, త్రుటిలో తప్పిపోయి ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయే భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి కూడా, అలానే అవమానాల నుంచి కూడా ఆయన మిమ్మల్ని చాలా వరకు కూడా చక్కగా బయటపడవేస్తున్నాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ ప్రయాణం రద్దు అవడం కూడా జరిగింది. అలానే ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు కూడా వారి యొక్క నిజరూపం కూడా బయటపడే వంటివి కూడా జరిగిందండి. ఆయన లేకుంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, నిబ్బరంగా ఉండేవారు కాదు. అలానే ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక యొక్క ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆగిపోయిన పనులలో కూడా నెమ్మదిగా పురోగతి కూడా మీకు కనిపిస్తుంది. దానికి ఏకైక కారణం ఆ పరమేశ్వరుడేని, ఆ మహాశివుడి యొక్క కృప కటాక్షాలే. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవం ఎప్పుడూ తన రూపంలో మనకు ముందుకు రాదండి. నాలాంటి వారి యొక్క మాటల రూపంలో కానీ, లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలో కానీ, ఒక మంచి ఆలోచన రూపంలో కానీ తన ఉనికిని మనకి తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్యల నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే గనక మీరు ఆ పరమేశ్వరుని పూర్తిగా నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించండి.
ఎందుకంటే ఈ మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. శివుడు పరమాత్మ స్వరూపుడు. అందుకే మీకు శివుడికి ఒక విడిదీరని బంధం ఉందండి. ఈ మకర రాశి వారికి సహజంగానే శివభక్తులే ఉంటారు. వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం శివతత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో మీ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఎక్కడికో నుంచి సుగంధ భరితమైన ఈబూది వాసన రావడం కానీ, అలానే గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, అలానే కర్పూర వాసన రావడం కానీ, అలానే మల్లెపూల సువాసన రావడం జరిగి ఉండవచ్చండి. అవేమి మీ భ్రమలు కాదండి. సాక్షాత్తు ఆ శివేనండి మీ ఇంట్లో తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు కానీ, ఖరీదైన యోగాలు, హోమాలు కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడండి. మీ కంటి నుండి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. అంటే మనం భక్తి, నమ్మకం రెండూ ఉండాలండి. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు కనీసం 108 సార్లైనా జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలు కానివ్వండి, దీర్ఘకాలిక ఆందోళనలో తొలగిపోయే ఒక తెలియని ధైర్యం, విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం వచ్చి ప్రదోష కాలంలో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఒక రాగచెంబుతో స్వచ్ఛమైన నీరు తీసుకొని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, బాధలు ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తారండి. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా, మీకు తెలియక చేసిన పాపాలు అరించి మీకు సుఖ సంతోషాలను కానీ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడండి. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతే మీ జీవితంలో ఎలాంటివి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ్ అని తలుచుకుంటే చాలండి. మీకు తెలియకుండానే మీరు గొప్ప ఆలోచన వస్తుంది. అంటే ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు కనిపిస్తుందండి. మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు కానీ ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి. మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలండి. పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులతో పాటు మీకు అండగా నిలిచి మరొక మహాశక్తి ఉందండి. ఆ శక్తి మీ ఇంటి కులదైవం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మర్చిపోకూడదండి. మనం ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి. మీ మూలాలను కాపాడే శక్తి. మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాడిని అడిగి తెలుసుకోండి. కులదేవత చిత్రపటం మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి. అలా కుదిరిన పక్షాన అయినా సరే, కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి కుదిరిన పక్షాన స్మరించుకున్నా చాలండి. ప్రతి ఒక్కరూ కొన్ని కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు, హోములు చేసినా సరే అండి, కులదేవతను మాత్రం మనం స్మరించుకోవాలండి. కాబట్టి ఇప్పుడైనా సరే మేలు అనేది మీకు బాగా జరుగుతుందండి. ఆ పరమేశ్వరుడికి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రులు, దుష్ట శక్తులు మీ దరిదాపుల్లో కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే వారికే ఎదురు తిరుగుతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అఖండ విజయం సాధిస్తారండి. ఇక నుంచి మీకు ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా విజయంతో ఇంటికి వస్తారండి. ఎందుకంటే ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. అయితే మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. డబ్బుకు మీకు ఎటువంటి సమస్య ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గంలో ఖర్చు
మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది కూడా. లక్షలు కాదండి, మీకు కోట్లు అవసరం కూడా లేదు. మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు లభిస్తాయి కూడా. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందండి. కుటుంబంలో ఉన్న గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీ భాగస్వామితో కూడా మీ అనుబంధం అనేది మరింతగా బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందమయంగా అవుతుంది. మీ పిల్లలు కూడా మీ మాట వింటారు. మంచి అభివృద్ధిలోకి కూడా వస్తారు. ఆ మహాశివుని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని కూడా ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహదోషాలను అన్నిటినీ తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసింది భక్తితో, నమ్మకంతో ఆయనను మీరు స్మరించుకోవడమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా సరే, మీరు ఏ పనిలో ఉన్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, అందులో మీరు మంచిగా రాణిస్తారండి. ఆ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం అంతా అద్భుతంగా మారుతుంది. చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమీ చేయలేకపోయామే అని మీరే బాధపడతారు. కానీ ఇప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది. అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ తర్వాత ఆ శక్తి మరింత ఉత్సాహంతో మీ కులదేవత ఆరాధన అనేది నిత్యం చేసుకుంటూ ఉంటే గనక ఆ వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. అలానే కులదేవతను మరవడం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది. కాబట్టి పరమేశ్వరుడితో పాటు మీకు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందండి. మీకున్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అర్థమైంది కదండి? మకర రాశి జాతకులకి మీకు జరగబోయే అద్భుతం ఏంటో చూశారు కదండి. రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే మకర రాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.